సో ఎస్, మరొకసారి స్పాన్సర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మురళీమోహన్ గారు స్వాగతం, సుస్వాగతం. వారిని ఎప్పుడు కలిసినా, ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే ఏ వేదిక మీద, సినీ వేదిక మీద కలిసినా, లేకపోతే ఇలాంటి కార్యక్రమంలో కలిసినా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఇన్స్పిరేషన్ అయిన జర్నీ. సో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మరొకసారి కంగ్రాచులేషన్స్. 50 సంవత్సరాలు సినీ జీవితం అంటే అది మామూలు విషయం కాదు. సో ఎన్నో అనుభూతులు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అద్భుతమైన చిత్రాలు వారి కెరియర్లో మనం చూడడం జరిగింది. సో వారు ఆనందించడమే కాకుండా వారి చిత్రాలను చూసి మనం కూడా ఆనందించాం. అందుకనే అభిమానులు అనే వారందరికీ మురళీమోహన్ గారు అంటే ఒక ప్రత్యేక అభిమానం అనేది ఉంటుందన్నమాట సినీ అభిమానుల్లో. అండ్ మరి ఇవాళ ఆలస్యం చేయకుండా వారి సత్కార కార్యక్రమంలోకి వెళదాము. అండ్ ముందుగా ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించే ముందు సో విబి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన్న గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో విష్ణు గారిని వేదిక మీద రాసిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి మురళీమోహన్ గారికి సత్కార కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఇవాళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించేలా చేసేందుకు ఇక్కడికి విచ్చేసిన అతిథుల్లో ఒకరు సో ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త అంబికా కృష్ణ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. యా విష్ణు గారు, మీరు వేదిక మీదే ఉండండి. విష్ణు గారిని వేదిక మీద ఉండాల్సిందిగా, మిగతా వారు విష్ణు గారికి బొకే అందిస్తే అంబికా కృష్ణ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. విష్ణు గారిని బొకే అందించండి. సో అలాగే విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి శ్రీ విజయ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వెల్లూరి విజయ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే ఆతూరి నుంచి రామాంజనేయులు గారు ఉంటే వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎస్ఎస్ఎల్ నుంచి శివపురం సురేందర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆరాధ్య నుంచి శ్రీనివాసరావు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిఎస్ఆర్ నుంచి మరొక డి శ్రీనివాసరావు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. కేసినేని డెవలపర్స్ ఇక్కడే ఉండండి సార్. సో కేసినేని నుంచి శివనాథ్ గారు ఇక్కడ ఉంటే చిన్ని గారు, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హెజాయ్ నుంచి సో రవికుమార్ గారిని, చంద్రశేఖర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే స్వప్న గారిని, శ్రీనివాస్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ మీరా హోర్డింగ్స్ నుంచి శ్రీ సాయి గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు మరి రాజకీయ రంగంలో ఉన్న వారందరికీ వారి సమయం ఎంత విలువైందో తెలుసు, ప్రజాసేవలోనే ఉంటూ ఉంటారు. సో ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇప్పుడు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సగౌరవంగా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారి సమయాన్ని ఇక్కడికి వెచ్చించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో వారిని సాదరంగా సగౌరవంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇవాళ సో నట సింహ చక్రవర్తి అన్న బిరుదు అందుకోబోతున్న మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి, మన లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారిని సగౌరవంగా ప్రేమగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. సో వారికి స్వాగతం, సుస్వాగతం. సో ఆదూరి నుంచి కామాక్షి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వివికే చైతన్య గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ అలాగే మురళీమోహన్ గారిని వేదిక మీద రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో అంబికా కృష్ణ గారు అండ్ అలాగే వేదిక మీద ఉన్న అతిథుల చేతుల మీదుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా మురళీమోహన్ గారికి సత్కార వేడుకలు అనేది జరుగుతుంది. సో 50 సంవత్సరాల సినీ జీవితం. సో ప్రసన్న గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వక్లాభరణం గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో ముందుగా మనం సో వారి సత్కారానికి సంబంధించిన వారిని వేదిక మీదకి తేవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మురళీమోహన్ గారికి సత్కార వేడుకలు జరుగుతాయి. అంబికా కృష్ణ గారు అండ్ అలాగే మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ సత్కార వేడుకలు జరిపించవలసిందిగా కోరుకుంటున్నాము. సో విష్ణు గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము మరొకసారి. అండ్ ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఒక చైర్ వేయండి మురళీమోహన్ గారికి. ఆ కుర్చీ తీసుకొని రండి అమ్మా వేదిక మీదకి.
సో మురళీమోహన్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మురళీమోహన్ గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఆశీర్వాదం అందించవలసిందిగా సత్యనారాయణ స్వామి గారిని ఇక్కడికి వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. చిన్నజీయ స్వామి వారి దగ్గర నుంచి ఇక్కడికి విచ్చేశారు. సో ఎస్, అండ్ వేద పండితుల సమక్షంలో, అలాగే రాజకీయ సినీ రంగ ప్రముఖుల సమక్షంలో లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారికి విబి ఎంటర్టైన్మెంట్స్ వారి వైపు నుంచి సత్కార వేడుకలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాల జర్నీ ఇది. సో ఆ వేడుకల్ని పురస్కరించుకొని సో వారికి సత్కారం అందచేయడం జరుగుతుంది. సో వారికి సత్కారం అందచేయవలసిందిగా వేదిక మీద ఉన్న అతిథుల్ని కోరుకుంటున్నాము. మినిస్టర్ గారిని, అంబికా కృష్ణ గారిని. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణాయుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నే యశస్మిన్ యశసేమర్పయేంద్రావతి మమ జితే మిహావహ అయం మూర్ధా పరమేష్టే సువర్చా సమానానాముత్తమ శ్లోకో అస్తు. సో వారికి ఇప్పుడు నటసింహ చక్రవర్తి అన్న బిరుదుని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న అతిథుల చేతి మీదుగా. అందరినీ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వారి సినీ జీవిత చరిత్ర అనేది ఎంతో ఆదర్శదాయకం. ధాన్యం ధనం భజం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సో సత్యా ఏతా ఆశిషుః సంతు సత్యాః సంతు కామా. సో అలాగే ఇక్కడున్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఫోటో తర్వాత కొంచెం పక్కకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, ఎవరైతే సెల్ ఫోన్స్లో వీడియో తీస్తున్నారో వాళ్ళందరూ కొంచెం పక్క తప్పుకోండి. థ్యాంక్ యూ. తప్పుకోండి, పక్కకు తప్పుకోండి. వెనకాల లైవ్ వెళ్తుంది, ప్లీజ్ దానికి అడ్డు రాకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నటసింహ చక్రవర్తి అన్న బిరుదు అందుకున్న మురళీ మోహన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. సో విబి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ బిరుదును అందించడం జరిగింది. అండ్ అలాగే ఇవాళ సత్కార వేడుకల్ని చూస్తున్నాము, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అండ్ సత్యనారాయణ స్వామి గారికి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎస్, సో 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకల్ని మనం చూస్తున్నాము. మురళీమోహన్ గారు మనందరికీ అందించిన ఎంతో అద్భుతమైన చిత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ అవి అలానే ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే అంత మంచి అద్భుతమైన చిత్రాల్ని, సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాన్ని, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ చిత్రాల్ని వారు అందించడం జరిగింది. అంతేకాకుండా వారిని ఎన్నో పాత్రల్లో, ప్రత్యేక పాత్రల్లో కూడా చూడడం జరిగింది. ఓకే, ఒక్క నిమిషం జరగనమ్మా, ఒక్క నిమిషం. ఒక్క ఫోటో కోసం ఐ రిక్వెస్ట్. దాని తర్వాత మనం స్పీచెస్ చేద్దామండి. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, మీరు అది అందించిన తర్వాత ఒక ఫోటో కోసం అంబికా కృష్ణ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అందరినీ ఒక ఫోటో కోసం ఫామ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం.
ఆఫ్టర్ దిస్ పిక్చర్ విజయ్ కుమార్ గారిని, స్పాన్సర్స్ని అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అంబికా కృష్ణ గారిని, విష్ణు గారిని మాత్రం ఉండవలసిందిగా. మిగతా వాళ్ళందరూ ఒక్క స్టెప్ వెనక్కెళ్ళండి మురళీమోహన్ గారితో పాటు. ఈ ఒక్కటి అయిపోయిన తర్వాత మనకి ఫోటో ఆప్. విజయ్ కుమార్ గారు ప్లీజ్ జాయిన్ ఫర్ ద ఫోటో. యా, ఒక్కసారి విష్ణు గారు మీరు అటెళ్ళరా? ఈసీ మెంబర్స్ని ప్లీజ్. యా 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 ఒక్కసారి విష్ణు గారు మీరు ఫస్ట్ ఒక ఫోటో కోసం వెళ్ళండి. దాని తర్వాత మనం స్టేజ్ మీద మిగతా వాళ్ళందరూ తర్వాత రండి మా. సో ఈసీ మెంబర్ మా అసోసియేషన్ నుంచి మాణిక్ గారు ఒక శాలువాతో సత్కరిస్తారు మురళీమోహన్ గారిని. ఆధురి కామాక్షి గారు ఇక్కడ ఉన్నారా? వారిని వేదిక. ఒక్క ఫోటో కోసం ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళండి. మీరు జస్ట్ ఫోటో కోసం ఫామ్ అవ్వండి. యా, ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఒక్క స్టెప్ బ్యాక్. యా, అలా. కామాక్షి గారు ఆధురి గ్రూప్స్ నుంచి వారిని కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా అంబికా కృష్ణ గారు మాట్లాడతారు. గౌరవనీయులు మంత్రి గారు, ముఖ్యంగా మా సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు, మా మంత్రి గారు, తర్వాత మీ మంత్రి గారు. సినిమా ఇండస్ట్రీకి ఎన్ని కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, తీరుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు ఏంటంటే సంబంధం 1999లో నేను ఎమ్మెల్యేగా ఉండగా నాతో పాటుగా ఆయన కూడా హౌస్లో ఉన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, మాది అధికార పార్టీ తెలుగుదేశం. రోజు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలో. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అటువంటి మంచి వ్యక్తి. అప్పుడు ఏంటంటే అండి, ఆ టీ బ్రేక్ అవ్వగానే అందరం సరదాగా మాట్లాడుకుంటూ నుంచునేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కల్చర్ ఉందో లేదైతే నాకు తెలియదు, కానీ అందరం చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక మనసును పంచుకుంటూ మళ్ళీ హౌస్లోకి వెళ్ళగానే ఎవడు గొడవ వాడిది, ఎవడు రాజకీయం వాడిది, ఎవడు గొడవ వాడిది, ఆ రకంగా ఉండేది. అటువంటి చక్కటి మా మంత్రి గారు ఈ రోజున సినిమాటోగ్రఫీ మంత్రి కావడం నాకు చాలా అదృష్టం. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం కోసం అప్పుడు నుండి మంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆయనకి మంచి అనుభవం ఉంది. చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. ఒక రకంగా చెప్పండి, రాజకీయాల్లో ఆయనకంటే నేను చాలా జూనియర్ని. అటువంటి వ్యక్తి, మహా వ్యక్తి ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి తీరుస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇక మా మురళీమోహన్ గారు, ఆయన నాకు గురువు గారు అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే మురళీమోహన్ గారి ఊరు చేటపర్రు, మా ఏలూరు పక్కనే. ఏలూరుకి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం చేటపర్రు. వీరి నాన్నగారు మాధవరావు గారు ఉండేవారు. మా నాన్నగారికి ఆయన చాలా ఫ్రెండ్. మా నాన్నగారి దగ్గరికి వారం వస్తూ ఉండేవారు. మా ఇంట్లో చాలాసార్లు భోజనం చేశారు. ఆయన 101 ఏళ్ళు ఎంతో బతికినట్టున్నారు ఆయన. నాకు తెలిసి మురళీమోహన్ గారు 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటాడు. ఆయన 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు. ఇవాళ కూడా ఆయన 80 సంవత్సరాలన్నా కూడా ఆయన ఎల్లగొండ చూడండి గ్లామర్గా ఉన్నాడు. మురిసిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం అంటే ఆ తండ్రి జీన్స్ ఆయనకు వచ్చినాయి. ఖచ్చితంగా 100 దాటేస్తారు, అందులో డౌటే లేదు. నేనేంటంటే అనేది ఇవాళ 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి, ఇండస్ట్రీ అంటే అండి ముళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎప్పుడు కాటేస్తారో తెలియదు, ఎవరు మనస్తత్వం ఏ రకంగా ఉంటుందో తెలియదు. మన మీద ప్రేమతో మాట్లాడుతున్నారా, కోపంతో మాట్లాడుతున్నారా, ఆప్యాయతతో ఉన్నారా, వెనక నుంచి గోధులతో ఏం తెలుస్తావు. ఆ సినిమా ఇండస్ట్రీనే అలాంటిది. అటువంటి దాంట్లో 50 సంవత్సరాలు లాక్కెళ్ళాడంటే ఈయన ఎంత మంచి మనసు కాకపోతే లాక్కెళ్ళగలుగుతారు చెప్పండి. ఒక చిన్న ఆర్టిస్ట్గా బయలుదేరి నాకు ఇప్పటికీ మర్చిపోలేండి ఆ వారాలబ్బాయి సినిమా. ఇప్పటికీ కూడా మర్చిపోలేని ఈయన చేసిన అద్భుతమైన సినిమాల్లో, ఈయన యాక్ట్ చేసిన సినిమాల్లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అంటే నేనేది ఏంటంటే అంత మంచి విషనాగుల మధ్యలోకి వెళ్తూ జీవితాన్ని 50 సంవత్సరాలు తీసుకెళ్ళి టీవీలో కానీ, ఓటీటీలో కానీ, సినిమాలో కానీ అనేక రంగాల్లో తీసుకెళ్తూ అటు రాజకీయ నాయకుడిగా మా రాజమండ్రికి పక్కన, మాకున్న రాజమండ్రి పక్కన ఎంపీగా ఈయన చేశారు. ఈయన చేసిన అభివృద్ధి, ఎంపీగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఒక కమిటెడ్గా చేశాడు ఆయన. ఎంపీగా అయిన తర్వాత నేను ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటాను, నాకేం సంబంధం అనకుండా అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు మన మురళీమోహన్ గారు.
అటువంటి కమిటెడ్ వ్యక్తి మురళీమోహన్ గారు. అటు రాజకీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు, ఇటు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాసనారాయణరావు గారు, మురళీమోహన్ గారు వీళ్ళంతా కూడా తలలో నాలుకలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ముందుకొచ్చి చేసే స్వభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి. దాసనారాయణ పెద్ద వెళ్ళిపోయినా కూడా మురళీమోహన్ గారి వాళ్ళ మా అందరికి కూడా పెద్దగా ఉన్నారు. అన్ని కష్ట సుఖాలు తెలుసు, ఒక నడిచే చరిత్ర ఆయన. అటువంటి మహానుభావుడికి ఈ రోజున నట సింహ చక్రవర్తి కదా, నటసింహ చక్రవర్తి, నల్ల పేరుదా అది. అంత మంచి పేరు ఆయనకి ఇవ్వడం అనేది చాలా అదృష్టం. నిజంగా విష్ణుని మెచ్చుకోవాలయ్యా. ఆ విష్ణు ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాడు. ఎక్కడి నుంచి చేస్తాడో డబ్బులు, ఏం చేస్తాడో తెలియదు, డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, ఖర్చు పెట్టేస్తాడు, తీసుకొస్తాడు, భారీగా ప్రోక్షణ చేస్తాడు. 3 స్టార్ హోటల్స్లో 4 స్టార్ హోటల్స్లో మీటింగ్ పెడుతుంటాడు విష్ణు. ఇంత పక్క వాప అతను నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇవాళ ఏమైపోయిందంటే అవార్డులు ఫంక్షన్ చేస్తే అవార్డు తీసుకుని వస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో ఎవరు రావట్లా. ఇదేంటో విచిత్రం, నాకు అర్థం కాదు. ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో అవార్డు ఇస్తున్నారంటే అందరూ ఆర్టిస్టులు వచ్చేవారు, ఓ పండగగా జరిగేది. ఇవాళ బాధ అయిపోతుంది. సినిమా అవార్డు ఫంక్షన్కి వెళ్తుంటాం మేము, వెళ్తే చాలా బాధగా ఉంటుంది. అవార్డు తీసుకున్నారో వాళ్ళు మాత్రం వస్తారు, మిగతా ఇండస్ట్రీ ఎవరు రావట్లా. నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఒక ముళ్ళ పొద. అందులోంచి ఈ రకమైన ఇండస్ట్రీలో ఈ రకంగా రావడంలో మరి విష్ణు గారు ఎంత కష్టపడితే ఈ మాత్రం ఉన్న ఆర్టిస్ట్ ఇక్కడికి వస్తున్నారంటే విష్ణు గారు దీని వెనకాల కఠోర శ్రమని నేను మనస్ఫూర్తిగా విష్ణుని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయబాబు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం నువ్వు స్ట్రాంగ్ అవ్వు విష్ణు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ చేయవలసిగా నేను కోరుకుంటూ, ఖచ్చితంగా అంత. కాబట్టి ఇలాంటి ఫంక్షన్లో మాట్లాడుతున్న అదృష్టం మురళీమోహన్ గారు, మా పక్క ఊరు వారు. ఆయన ఒక ఎంపీగా ఇందాక చెప్పినట్టుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నట్టు ఆయన వ్యక్తి. ఆయన ఒక పెద్ద ఆయన ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మా ఇండస్ట్రీ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అంబికా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మన ఆర్గనైజర్ విష్ణు గారు, అలాగే మా చిరకాల మిత్రుడు అంబికా కృష్ణ గారు, అన్నిటికంటే ముఖ్యం ఈరోజు నాకెంతో ఇష్టమైన నటుడే కాదు, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారి 50వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో ఎడబెడుతున్న సందర్భంగా విష్ణు గారు మనలో వచ్చి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నప్పుడు, ఈ 20 రోజులుగా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత దాంతోపాటు R&B మినిస్టర్గా ఢిల్లీ కానీ బయట జిల్లాలో ప్రోగ్రామ్స్ ఉండి బిజీగా ఉన్నా, ఎంతోమంది సినిమా ప్రోగ్రామ్స్ పిలిచినా పోలేకపోయాను. కానీ మురళీమోహన్ గారు అనగానే ఎందుకో పోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఉదయంకి వెళ్ళి 3 జిల్లాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా తిరిగితే ఆఖరికి హెలికాప్టర్లో ఉన్నప్పుడు కూడా విష్ణు గారు ఫోన్ చేసిండు, గురుగారు మీరు కంపల్సరీ రావాలంటే నేను ల్యాండ్ అయ్యే వరకు లేట్ అవుతుందంటే, లేట్ అయినా సరే మీరు రావాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా రావడం జరిగింది. నా యొక్క అదృష్టం వారిని సన్మానించడం. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఒక సినిమా యాక్టరే కాకుండా వారిని పార్లమెంట్ సభ్యునిగా చూశాను, సినిమాలో చూస్తున్నాను, బయట చూస్తున్నాను. నేను కూడా 30 సంవత్సరాల పాటు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి ఐటీ మినిస్టర్గా, ఇప్పుడు మళ్ళా R&B సినిమాటోగ్రఫీ మినిస్టర్గా, పోయిన లాస్ట్ 5 ఇయర్స్ భువనగిరి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఉండి వారిని ఎప్పుడు కూడా గమనిస్తుంటాను. ఒక క్రమశీలన వ్యక్తిత్వంతో పాటు అది రాజకీయాలైనా, సినిమా యాక్టింగ్ అయినా, బిజినెస్ అయినా మంచి సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి. మంచి నటుడే కాదు, రియల్ జీవితంలో కూడా మనందరం కూడా రోల్ మోడల్గా తీసుకునే వ్యక్తి. కాబట్టి వారిని సన్మానం చేయాలంటే అంత పెద్ద వ్యక్తిని నేను సన్మానం చేయలేను, కానీ వారికి నమస్కారం చేయాలని రావడం జరిగింది. వారికి ఒకటే మా కృష్ణ గారు చెప్పినట్టు నిన్న 100 కాదు, ఇంకా 5-10 సంవత్సరాలు కూడా ఎక్కువ బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి మంచి మనసే బతికిస్తుందని చెప్పి వారికి ఉన్న సేవాబులేసులు కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో వారికి ఉన్న అభిమానులే కాదు, వారి క్రమశిక్షణ, వారి పట్టుదల, వారితో పాటు మేమందరం కూడా భగవంతుని ప్రార్థించేది ఒకటే, వారు నిండు నిలువలు హాయిగా ఉండాలని. తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఇంతకుముందు చాలా మంది వచ్చి మీ అందరికి మాత్రం హామీ ఇస్తున్నాను,
ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మా విష్ణు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నా సినిమాటోగ్రఫీ మినిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి మినిస్టర్కి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంత పొద్దున 4 గంటలకు లేచి నేను నా ప్రయాణం 35 ఏళ్ళుగా ఒకటే స్టైల్. 4 గంటలు లేవడం, 2 గంటలు యోగా ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళా ప్రజా జీవితంలో ఉండడం. ఇంత తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏ సినిమా ఉంటే ఆ సినిమా పెట్టుకొని చూడడం నాకు అలవాటు. అంత సినిమా అంటే అంత ఇష్టం. అది ఏ యాక్టర్, నీకు నచ్చిన యాక్టర్ అయితే రాత్రి 1 వరకైనా చూసి పండుకుంటాం. అందుకనే తప్పకుండా సినిమా మినిస్టర్గా మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి మురళీమోహన్ గారికి వారికి పాదాభివందనం చేసుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. సో ఇప్పుడు మురళీమోహన్ గారికి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ KPHB వారి వైపు నుంచి ఒక చిన్న సత్కారం. ఓకే, డిఎస్ఆర్ ఇన్ఫ్రా శ్రీనివాస్ గారు ఒక చిరు సత్కారాన్ని అందిస్తున్నారు ముందు. దాని తర్వాత KPHB సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారి వైపు నుంచి ఒక చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ స్పాన్సర్స్ తప్ప, అండ్ అంబికా కృష్ణ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మురళీమోహన్ గారు తప్ప మిగతా వారందరినీ కూడా స్టేజ్ దిగవలసిందిగా కోరుకుంటున్నాం. స్పాన్సర్స్ని తప్ప అండ్ అతిథుల్ని తప్ప మిగతా వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సో టీవీ ఫెడరేషన్ వైపు నుంచి మురళీమోహన్ గారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. సో ఈ సత్కారాన్ని వారిని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ KPHB వారిని కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ అండి, స్పీచెస్ అన్నీ మనం తర్వాత పెట్టుకుందాము. అండ్ ఫస్ట్ మనము ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దాము. సో అలాగే ఆధూరి గ్రూప్ నుంచి కామాక్షి గారు మురళీమోహన్ గారికి చిరు సత్కారాన్ని అందిస్తారు. కామాక్షి గారిని ఆ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. కామాక్షి గారు ముందుకెళ్ళండి. సో సీనియర్ సిటిజన్స్ టీవీ ఫెడరేషన్ ఆ సత్కారం అయిపోతే వారిని కొంచెం ఇటు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ ఆ సత్కారాన్ని అందించి సో వారిని కూడా కాస్తంత వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది అయిపోయిన తర్వాత సార్ ఒక ఫోటో కోసం ఫామ్ అవ్వండి సార్. షాల్ కప్పిన తర్వాత ప్లీజ్ కొంచెం ఫామ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, సో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారందరినీ కూడా వేదిక అక్కడ కూర్చొని ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు కింద నుంచి కార్యక్రమాన్ని వీక్షించండి. ఎస్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ అతిథుల్ని తప్ప మిగతా వారందరూ కూడా. యా యా బిఫోర్ మురళీమోహన్ గారు మీద అయిపోయిందా? ఆధూరి గ్రూప్ నుంచి కామాక్షి గారు మురళీమోహన్ గారికి షాల్తో సత్కరిస్తారు. ఇవాళ మన స్పాన్సర్స్ ఆధూరి గ్రూప్. సో వన్ ఆఫ్ ది స్పాన్సర్స్. సో కమిషనర్ గారిని ఒక మాట ప్రోగ్రామ్ని అడ్రస్ చేస్తూ. సార్ ప్లీజ్ సార్. అందరికి నమస్కారం. ఈనాడు తెలుగు సినిమా జగత్తులో ఒక సువర్ణాధ్యాయం లాంటిదని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర
సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు, నాకు పెద్దన్న సమానులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ విధంగానే పెద్దలు అంబికా కృష్ణ గారు, చాలామంది అధిరథ మహారథులు వేదికపై ఉన్నారు. ఇవాళ విష్ణు గారు 4వ వెండితెర అవార్డ్స్ పేరిట విజన్ వివికే అధినేత అయినటువంటి విజయ్ కుమార్ గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో సినీ దిగ్గజ నటుడైనటువంటి శ్రీ మురళీమోహన్ గారికి నటసింహ చక్రవర్తి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి బిరుదును కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క స్వహస్తాల మీదుగా అందజేయడం చాలా సముచితంగా ఉన్నది. వారు మంత్రి అయిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమంలో అన్న మొదటిసారి కావచ్చు పాల్గొనడం. ఎందుకంటే సినిమాల మీద మక్కువ ఉండి నటుల మీద ఒక అజరామరమైనటువంటి గౌరవం కలిగి సినిమా రంగాన్ని ఏదో చెయ్యాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తిగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ శాఖామాత్యులు అయిన తర్వాత 50 సంవత్సరాల సినీ జీవితాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ సుమారు ఇవాళ 84-85 ఏళ్ళ వయసులో కూడా పెద్ద ఆయన ఇంత చక్కగా ఉండి ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంటూ సినిమా జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో నటసింహ చక్రవర్తి అనేటువంటి బిరుదు ఇవ్వడం చాలా సముచితంగా ఉంది. ఈ మధ్య జూలైలో తానా మహాసభల్లో కూడా వారు నేను కలిసి పాల్గొన్నాం. మురళీమోహన్ గారికి అక్కడ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు తానా మహాసభల్లో. వారు నాకు జ్యోతిబాపులే పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు జస్టిస్ ఎన్వి రమణ గారు, బాలకృష్ణ గారు, మురళీ మనోహర్ గారు, కృష్ణ ఎల్లా గారికి జీవన సాఫల్య పురస్కారాలు ఇస్తూ మురళీమోహన్ గారి గురించి ఆ ప్రపంచ వేదిక నుండి ఆనాడు పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి తీరును చూస్తే ఒక సుమనస్కుడుగా, ఒక సహృదయుడుగా, సినిమా జీవితంలో నిష్కలంషమైనటువంటి జీవితం, వ్యక్తిగత జీవితమైన సినిమా జీవితమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి శ్రీ మురళీమోహన్ గారికి ఇవాళ మా వెంకన్న చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేయడం చాలా సముచితంగా ఉంది. ఎక్కడున్నా తెలుగు ప్రజలంతా ఒకటే, తెలుగుదనం ఒకటే, తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, తెలుగు సినిమా కోసం ఎవరు ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క అనుసంధానంతో వారు రావడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఇదొక సందేశం ఇచ్చినటువంటి విధంగా ఉంది. ఇవాళ నటుడిగా ఒక సింహపు రూపంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి నటనను కలిగినటువంటి దానికి చక్రవర్తిగా, నటసింహ చక్రవర్తిగా వారికి బిరుదు ఇవ్వడం పట్ల విజయ్ కుమార్ గారికి, విష్ణు గారికి, విష్ణు ఒక నిబద్ధత కలిగినటువంటి అవార్డులు ఇచ్చేటటువంటి ఒక కార్యకర్తగా మనందరికీ తెలుసు. ఇవాళ వివికే విజన్ ద్వారా విజయ్ కుమార్ గారు కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ భగవంతుడు శ్రీ మురళీమోహన్ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మనం ఎంతగానో అభిమానించే ద లెజెండరీ యాక్టర్, నాకు చాలా ఇష్టం మురళీమోహన్ గారికి ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగింది. మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నటసింహ చక్రవర్తి మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వేదికలను అలంకరించిన మా సినీ పెద్దలకు, అలాగే మా వ్యాపార సోదరులకి, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకి, అలాగే విష్ణు గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి నాకు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ సత్కారం చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా వారితో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోజున ఆయన ఎక్కడెక్కడో కూడా ఉండొచ్చు కూడా నా ఫంక్షన్కి రావాలి అని అన్ని వచ్చి ఇక్కడ రావటం, వారి చేతుల మీదుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా నేను
నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజాము 4 కాడి నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఎక్కువసేపు నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు ఆవిడ్ని. ఒక ముఖ్యమైన విషయం మీరు ఉండగానే మాట్లాడదలుచుకున్నాను సార్. ఒకప్పుడు కళాకారులందరినీ కూడా రాజులు పోషించేవారు. వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు, బిరుదులు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు కానీ అవార్డులు ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా మనకు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఇప్పుడు వరకు జరిగినాయి అన్నీ కూడా. మా అందరికీ ఏమిటంటేనండి, ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాం మేమందరం కూడా. దాని మీద లక్షల కోట్లు రావు, 1,00,000 కోట్లు రాకపోయినా కూడా ఒక ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే మాత్రం ఎంతో ఆనందపడతాం మేము. ఆ విధంగా జరుగుతున్నది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు జరిగిన ఎలా జరిగినా కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరు మీకే వచ్చింది కాబట్టి నంది అవార్డు మీరే ఇవ్వండి, మీరు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 years ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన కూడా ఈ ఎలక్షన్ హడావులు ఇవన్నీ ఉంటాయి, అది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు. అది కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 1-2 సార్లు కేసీఆర్ గారు రమ్మని పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అదే వారు ఓ టైంలో సింహ అవార్డ్స్ అని పెడతాం, నంది అవార్డ్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి అనటం జరిగింది. అనటం వరకే జరిగింది కానీ అది సక్రమంగా సక్రమంగా అసలు జరగల. ఎందుకంటే మీకు చాలా ప్రయారిటీస్ ఉంటాయి, నేను కాదని అన్నాను. ఏ దేశంలో అయితే కళాకారులు కానీ, సంగీత కళాకారులు కానీ, నృత్య కళాకారులు కానీ, కవులు కానీ గౌరవించబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలందరూ కూడా చెప్పిన మాట సార్. మీరు దయచేసి, మీరు మా మంత్రిగా వచ్చారు కాబట్టి మాకు ఎంత ఆనందం అంటే మీ హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పి వారిని కూడా ఒప్పించి మమ్మల్ని అందరికీ ఒక డేట్ ఇస్తే మా ఇండస్ట్రీ తరఫు నుంచి పెద్దవాళ్ళందరితో కలిసి మేము వస్తాం, వచ్చి మీకు విన్నవించుకుంటాం. మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి సార్. ప్రభుత్వ అవార్డే ఇవాళ రోజున మరి విష్ణు గారు దాదాపుగా 7-8 సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో ఆయన అవార్డులు ఇస్తున్నారు. ఇలా ప్రైవేటు సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. అలాగే మన సంతోషం సురేష్ కొండేటి గారు అని ఆయన 22 సంవత్సరాలుగా ఇస్తున్నాడండి. ఏది ఒక్క తెలుగు వాళ్ళకే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్ కలిపి ఆయన అవార్డ్స్ ఇస్తూ వచ్చారు. ఆయన ఇలా ప్రైవేట్ సంస్థలే ఇస్తున్నారు. గతంలో అయితే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బాంబేలో వాళ్ళు కూడా చాలా బాగా ఇస్తారు, ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఒకప్పుడు రామోజీరావు గారు కూడా సితారా అని మ్యాగజైన్ వచ్చేది, సితారా అవార్డ్స్ అని ఆయన కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. జ్యోతి చిత్ర పేపర్ వచ్చేది, జ్యోతి చిత్ర సినిమా పత్రిక, దాని గురించి కొన్నాళ్ళు వాళ్ళు ఇచ్చారు. మన సినీ హెరాల్డ్ అని పేరేంటి, సినీ హెరాల్డ్ మ్యాగజైన్ ఠాకూర్ హరిప్రసాద్ గారు కూడా 10-15 సంవత్సరాలు ఆయన అవార్డులు ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా చల్లబడిపోయారు. ఒక ప్రైవేట్ సంస్థలో ఇస్తున్నది ఇప్పుడు విష్ణు గారును కొండేటి సురేష్ వీళ్ళిద్దరే జాగ్రత్తగా ఇవ్వటం, బాగా చేయటం, ఫంక్షన్ అద్భుతంగా చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి మా అందరి విన్నపం సార్, మీరు ఏ రోజున రమ్మన్నా మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తున్నారు కాబట్టి 4 గంటలకు మమ్మల్ని రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీరు మాకు టైం అపాయింట్మెంట్ మీరు ఇవ్వండి, మేము వస్తాం, మేమందరం విన్నవించుకుంటాం. మీరు మరి ముఖ్యమంత్రి గారితో కలిపి మీటింగ్ కనుక పెట్టేటైతే ఆ మీటింగ్లో కూడా మేమందరం కూడా వస్తాం. మీరందరూ కూడా పరిశ్రమని గౌరవించండి అని కోరుకుంటున్నాం. ఇవాళ టీవీ రంగం బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటికి మూలమైనటువంటి నాటక రంగానికి కూడా నా హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాటక రంగానికి కూడా నంది అవార్డ్స్ చేయించాం సార్. 3 రంగాలకి, సినిమా, టీవీ, నాటక రంగం, ఈ 3 రంగాలకి ప్రభుత్వం తరఫు నుంచి అవార్డులు ఇస్తే కళాకారులందరూ కూడా చాలా ఆనందపడతారని విన్నవించుకుంటూ, మరి మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మాకేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, అందరూ మర్యాదగానే చూసుకుంటున్నారు. మీరు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళండి అని అనకుండా
మమ్మల్ని కూడా చాలా గౌరవంగా చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వాళ్ళమైనా మీరు మేము అందరూ కూడా తెలుగు వాళ్ళమే కదా. మరి దాదాపుగా నేను మా ఊళ్ళో కూడా ఇన్ని సంవత్సరాలు ఉండాలి, హైదరాబాద్లో ఉన్నన్ని సంవత్సరాలు. అందుకని తప్పకుండా మీరు అది చెయ్యాలని, మీ సమక్షంలో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మీరు పెద్ద మనసు చేసుకొని ఇది సాధ్యమైనంత తొందరలో ఈ సంవత్సరమే మొదలు పెట్టించాలని మనస్ఫూర్తిగా. నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఇదివరకు ఎన్టీ రామారావు గారు ఉండగా ప్రతి ఉగాది పండగకి ఇచ్చారు ఆయన. తెలుగు ఉగాది అంటే ఆ రోజున అవార్డ్స్ ఫంక్షన్ అని చెప్పి అది కంటిన్యూస్గా ఒక 7-8 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కూడా చేశారు. ఆగండి మాట్లాడు. ఏది అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశామండి ఇక్కడ వరల్డ్ మొత్తాన్ని. అప్పుడు రామారావు గారు నన్ను పిలిచి, మురళీమోహన్ గారు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ నా భూతో నా భవిష్యత్తు అన్నంతగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంత అద్భుతంగా చేసినట్టుగా కాకుండా చెయ్యాలి అన్నారు. అంత బాగా చేసాం, అంత మంచి పేరు వచ్చింది. అలాగే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి అది ఎక్కువ గోవాలో జరుగుతుంది. దానికి పర్మనెంట్ వెన్యూ అని చెప్పి హైదరాబాద్కి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు నడిపాము ఇక్కడ, అది కూడా ఆగిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే సత్కారం కోసం మేమందరం కూడా ఆవురావురుమంటూ వేచి ఉన్నాము. మా బాధని, మా రిక్వెస్ట్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ.